Hello everyone. Finally won by Pragyananda. So ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రజ్ఞానంద విన్ అయ్యాడు యాక్చువల్‌గా చెప్పుకోవాలి అంటే. సో ఫైనల్లీ డ్రా యాక్చువల్‌గా సిండ్రో వర్సెస్ ప్రజ్ఞానంద he got a draw and the final points it is 23 points. Pragyananda first got a first place and Sindro is a second place I think so. So he got around 21.5. So finally we won the point. But once upon a time, Sindro is a top, is a one bit of head, but unfortunately he lost the game and Pragnananda won the game. So this is the recap. So Pragnananda started with knight f3, and then Sindro started with the same as usual, knight f6. Sorry, knight f6, and then after that, Pragnanda went to pawn, and this one is b2. Sorry, b3, and then after that, Sindro went to this one, and like that is going. Just normally it is going like that. So normal moves, and but here one good thing is there is no blunder miss at both sides until last Pragnanda has given this one, but okay, fine. So finally it is went to draw actually. So like that it is went. Then after that he took the pawn, and he took the pawn. Then after that he went to queen a5. So he made a check. He placed a check. He placed a check, and Pragnanda went to knight bd2. So bd2. So he defend the check in through knight. Then after that, uh, queen this one c5. He took the pawn. Then again, Pragnanda went to queen. He used to go queen. Then his syndrome is canceling that one. Canceling happened. సో ఇక్కడ యాక్చువల్‌గా ఈ సైడ్ అయితే ఖాళీ ఉంది. యాక్చువల్‌గా చెప్పుకోవాలి అంటే దిస్ సైడ్ ఈస్ ఎంప్టీ. ఐ మీన్ నాట్ ఎంప్టీ. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ సో సపోజ్ టు అటాక్ మేబీ పాసిబిలిటీస్ ఆర్ దేర్. సో బట్ ఇది ఈ సైడ్ కన్నా ఈ సైడ్ అటాక్ చేయొచ్చు. ఛాన్సెస్ ఉంది. సో ఇట్లా అటాక్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. తర్వాత Pragnananda attack into the bishop. So then Sindro coming to this one knight. He plays into the knight. సో అన్ని అటాక్స్ వచ్చేసి క్వీన్ సైడ్ జరుగుతా ఉంది. సో క్వీన్ సైడ్ వస్తా ఉంది. ఈ సైడ్ వస్తా ఉంది. తర్వాత ప్రజ్ఞానంద క్యాజిలింగ్ చేశాడు. క్యాజిలింగ్ చేసిన తర్వాత వచ్చేసి సి ఇది యాక్చువల్‌గా చెప్పుకోవాలి అంటే ఈ సైడ్ ఎంప్టీగా ఉంది. యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే అటాక్ చేయడానికి కూడా ఈజీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ బిషప్ ఈ సైడ్ కూడా అటాక్ చేయొచ్చు. ఎందుకంటే నైట్ వచ్చేసి స్ట్రెయిట్‌గా ఈ కార్నర్‌కి చూపిస్తా ఉంది. అట్ ద సేమ్ టైమ్ క్వీన్ ఆల్సో ఆపోజిట్‌లో ఉంది. సో దెన్ హి వెంట్ టు హియర్. సో యూ వాంట్ టు అటాక్ ఫ్రమ్ హియర్ యాక్చువల్లీ. సో దీన్ని తీసుకొనొచ్చేసి తర్వాత ఇట్లా తీసుకొనొచ్చేద్దాం. మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. సో అలా రావచ్చు. లేదు అంటే సో అలాగ వచ్చే ఛాన్సెస్ ఉంది. దెన్ హి వెంట్ టు పాన్. Pragnananda went to pawn. So again, Syndrome went to bishop. So straight గడికి వచ్చేసింది. Suppose he kill, he will kill that one. దెన్ ఈ సైడ్ వచ్చేసి మొత్తం ఎంప్టీ అయిపోతుంది. సో యూ వాంట్ టు బి అటాక్ లైక్ దెన్ ఆఫ్టర్ దట్ యూ వాంట్ టు కమ్స్ టు లైక్ దిస్, దెన్ ఆఫ్టర్ దట్ కమ్స్ టు లైక్ దిస్, లైక్ దట్ ఇట్ విల్ గో యాక్చువల్లీ. సో దెన్ Pragnananda went to okay, no problem, you can kill. Then Pragnananda went to bishop. Bishop c3. So then after that,
సో, ఇక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడికి దీన్నన్నా కిల్ జేయొచ్చు. లేదు అంటే దీన్నన్నా ఇట్లన్నా తీసుకొని ఇట్లా అన్నా తీసుకెళ్ళొచ్చు యాక్చువల్‌గా చెప్పుకోవాలి అంటే. సో, హి వాంట్ టు కిల్, హి కిల్డ్ దెన్ ఆఫ్టర్ థట్. సో, తర్వాత దీంతో అటాక్ చేస్తున్నాడు యాక్చువల్‌గా. సో, క్వీన్‌ని తీసుకొనొచ్చేసాడు. క్వీన్ తీసుకొనొచ్చి సో, ప్రజ్ఞానంద హి వెంట్ టు క్వీన్. క్వీన్ సి2. సో, ఇక్కడ యాక్చువల్‌గా వచ్చేసి ఇలా కిల్ చేసిన తర్వాత క్వీన్ బయటకొస్తుంది. బట్ దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. సో, దానికన్నా బెటర్ ఆప్షన్ ఏందంటే మేబీ ఐయామ్ నాట్ ష్యూర్. సో, ఇలా వెళ్ళొచ్చు. సో, దెన్ నైట్ రూక్‌ని తీసుకొనొచ్చేసేసాడు సిండ్రో. సో, ఇలా తీసుకొనొచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయిపోతా ఉన్నాయి. కంటిన్యూ‌గా ఓపెన్ అవుతా ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ ఇది తీసుకొచ్చినా లేకపోతే ఇది తీసుకొని రావాలి. సో, ఇది సైడ్ ఉంది కాబట్టి సో, ఇది పైకెళ్ళేసినా గూడా నీకిక్కడ ఓపెన్ అయిపోతా ఉంది. సపోజ్ ఇక్కడ గాని కిల్ చేస్తే. సో, నెక్స్ట్ దాన్ని అవాయిడ్ చేయడానికి క్వీన్‌ని ముందరికి తీసుకొనొచ్చేసేసాడు. సో, దెన్ ఆఫ్టర్ దట్ చంపాడు. ఐ మీన్ కిల్ చేసేసాడు. పాన్‌ని కిల్ చేసేసాడు. సో, దెన్ పద్మనాభ వెంట్ టు నైట్. సో, ఎందుకంటే ఇక్కడ నీకు ఓపెన్ కానీకుండా నీకు రూక్‌ని స్టాప్ చేయడానికి వచ్చాడు. బట్ ఈ టైంలో నీకు పాన్ ముందరికి తీసుకొని రావచ్చు. యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. బట్ పాన్ ముందరకు తీసుకొనొచ్చేసి క్వీన్‌తో నో ప్రాబ్లమ్ చంపే ఛాన్సెస్ లేదు. సో, నెక్స్ట్ యెస్. క్వీన్ తీసుకొనొచ్చేసాడు. యూ వాంట్ టు ట్రేడ్ ఇట్‌సెల్ఫ్. దెన్ అగైన్ సో, ఎందుకంటే ఇక్కడ కిల్ చేస్తే నైట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, నైట్ వచ్చేసి మళ్ళీ ఇది థ్రెటన్ ఉంటుందన్నమాట. సో, దాని బదులు సో, దాన్ని అవాయిడ్ చేయడానికి ఐ థింక్ సో మేబీ సో, క్వీన్‌కి సపోర్టింగ్‌గా రూక్‌ని తీసుకొనొచ్చేసారు. దెన్ సిండ్రోమ్ ఈస్ కిల్డ్ అండ్ నెక్స్ట్ ప్రజ్ఞానంత ట్రేడింగ్ both queens. So, next he want to attack into the rooks like that. సో, ఎందుకంటే ఇక్కడ మాత్రమే ఇది దీన్ని ఆపుతుంది. ఎందుకంటే ఈ రెండిటిని రానీయకుండా ఇక్కడ ఆపుతా ఉంది. సో, అగైన్ యూ వాంట్ టు గో లైక్ దిస్. ఎందుకంటే ఈ సైడ్ నుంచి ప్రజ్ఞానంద హి వాంట్ టు అటాక్ దట్ వన్. సో, దెన్ ఇక్కడ అవాయిడ్ చేయడానికి ఈ పాన్‌ని ముందరికి తీసుకొనొచ్చేసాడు. సో, దెన్ ఈ నైట్‌ని అవాయిడ్ చేసేదానికి. సో, సిండ్రోమ్ కాదు. ప్రజ్ఞానంద నైట్‌ని తీసుకొని బయటికెళ్ళిపోయాడు. దెన్ హి వాంట్ టు కిల్. సపోజ్ హి వాంట్ టు కిల్ దెన్ హి వాంట్ టు కిల్. దెన్ ఇక్కడ కూడా ఒక ఛాన్స్ ఉంది. దెన్ ఇక్కడ కూడా ఒక ఛాన్స్ ఉంది. సో, హి వాంట్ టు సపోర్ట్. ఎందుకంటే ఇక్కడ నీకు సపోర్ట్ ఉండదు యాక్చువల్‌గా చెప్పుకోవాలి అంటే. సో, నెక్స్ట్ ప్రజ్ఞానంద హి విల్ కిల్ దట్ వన్. సో, దెన్ హి విల్ కిల్ అగైన్. నెక్స్ట్ సో, ఇక్కడ ఈ పాన్ హ్యాంగింగ్‌లో ఉంది కాబట్టి సో, హి వాంట్ టు ఎయిమ్ విత్ ద పాన్. దెన్ హి వాంట్ టు సపోర్ట్ లైక్ దట్. సో, సీ ఇక్కడ ఇట్లా ఉంటే చాలా కష్టం. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఈ సైడ్ మొత్తం వస్తాం. సపోజ్ ఇక్కడికొచ్చేసి ఇట్లా కిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, దానికోసమని నీకు ఇట్లా వస్తున్నాడు యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. సో, హి కిల్డ్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యెస్. ఎందుకంటే ఈ పాన్ ఉంది. పాన్ ఈ రెండిటికి ట్రేడ్ అయినాయి యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. దెన్ హి కమ్ బ్యాక్ అండ్ ఐ కిల్డ్ దట్ వన్. Again he went to pawn. Pragnananda went to pawn. Then he is trying to come with supporting this side. ఎందుకంటే ఈ సైడ్ ఒకవేళ గాని ఈ 2 ఇట్లా గాని వస్తే
సో, ఖచ్చితంగా వచ్చేసి ఇట్లా ముందరికెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అందుకోసమని ఈ దీనికి ఇక్కడ సపోజ్ ఇక్కడ కిల్ చేస్తే ఇక్కడ నీకు ఎంప్టీ అయిపోతుంది. సో, ఓన్లీ ఇక్కడ నైట్ ఒకటుంది. తర్వాత వచ్చేసి ఈ దీన్ని ఇక్కడ గాని తీసుకొనొచ్చేసాడంటే ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది. So then again, Pragnananda went to pawn. No problem. He just come forward. Then I will go with the pawn. Then he will kill that one. So again, knight he went to kill as usual. Then again, you want to take the pawn. Syndrome want to take the pawn. So again, Pragnananda is to one because see దీనికి ఆల్రెడీ ఉంది సపోర్ట్. బట్ అలా అని చెప్పేసి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే దీన్ని ఈడికి తీసుకొని రావచ్చు. సో దానికోసమని ఏందంటే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం వల్ల ఏమవుతది, ఇక్కడ ఇట్లా చంపేస్తే ఇట్లా వస్తదన్నమాట. ఇట్లా వచ్చే ఛాన్స్. సో అప్పుడు మళ్ళీ ఇట్లా వచ్చినా, సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈస్ ద ఐడియా. సో he killed and again he killed, again same. But syndrome he came to here actually. సో సపోజ్ ఇక్కడ పెట్టేసాడు అంటే ఇన్‌కేస్ ఇఫ్ యూ ప్లేస్ హియర్ దెన్ బోత్ విల్ బి అటాక్డ్. సో he want to attack from trade to Pragnananda want to trade. But he went as usual, he went to like this because of two things is here. So that's why he want to trade both actually చెప్పుకోవాలంటే. సో దానికోసమని he went to here actually. So then again, okay, no problem. So you can kill like that. But ఇక్కడ క్వెషన్ మార్క్ ఏందంటే ఇక్కడ పెట్టడం వల్ల సో ఓకే నువ్వు కిల్ చేసుకో నాకు ప్రాబ్లం లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు కిల్ దిస్ వన్. సపోజ్ ఇఫ్ కిల్ దెన్ ఇట్ విల్ గో లైక్ దట్. సో అది సిచ్యువేషన్. సో బట్ syndrome I don't want this one, I want this one like that one. So he go like that. Okay, Pragnananda left the pawn, no problem. Okay, in Chile, I can't do anything. Okay, no problem. In this situation, actually, syndrome is a upper position. 1, 2, 3, 4, 5. But here is a 1, 2, 3, 4. But knight is same and rook is same. So only one pawn is ahead. Ahead is an ahead. Actually, ఒక pawn వచ్చేసి ఎక్స్ట్రాగా ఉంది. సో ఇది మేజర్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ చెప్పాలంటే. అంటిల్ నౌ దెర్ ఇస్ నో బ్లండర్స్ అండ్ నథింగ్ లైక్ దట్. సో నెక్స్ట్ he want to trade and something he want like this something. So as usual, so normal moves and because see మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి ప్రజ్ఞానంద్ కాడ టైం అనేది చాలా తక్కువ అయిపోయింది. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఒకనొక టైంలో 5 సెకండ్స్ అండ్ 4 సెకండ్స్ అట్లా ఉండేది. బట్ తర్వాత ఏం జరిగింది అంటే ద టైమ్ పీరియడ్ ద ఫైనల్లీ దట్ టైమ్ ఆల్సో లాస్ యాక్చువల్లీ. సో దెన్ యూ వాంట్ టు take the steps because of time is very conservative. Then he came like that because see you want to support like this, you want to support. లేదు అంటే నీకు ఈజీగా ఇక్కడ కిల్ చేసారంటే ఆల్రెడీ 5 పాయింట్స్ ఈస్ టు 4 ఆల్రెడీ 1 పాన్ అహెడ్. సో ఇప్పుడు దీన్ని కానీ కిల్ చేసాడు అంటే సో దెర్ ఇస్ నో సపోర్ట్. సో అందుకోసమని సో నెక్స్ట్ అగైన్ syndrome went to pawn because you want to move forward. Then again same and again same, they want to move pawns only. See now the situation is like that and this pawn is not moving upper hand and yes, see now it is 4 into 3. See 4 is to 3. 1 2 3 4 1 2 3, right? So then again Pragnananda give the support to this one. See ఇక్కడ యాక్చువల్‌గా చెప్పుకోవాలి అంటే సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకటి ఉంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ నీకు ప్రాబ్లమ్ లేదు. సో సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఛాన్సెస్ ఉంది. సిండ్రోమ్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో అగైన్ సేమ్. సో క్వీన్, కింగ్ అయన్నీ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇట్లాగే కంటిన్యూ అవుతా వచ్చింది. జస్ట్ నార్మల్ మూవ్స్. నో no attacking, nothing like that. Just casual moves and
like that, like just moving their supporting pawns and like that. So continuously they went like that. So again, Syndrome is trying to move forward because see, if Syndrome win the match, so he got the title. If Pragnananda went to draw, he got the title. Pragnananda got the title. So that's why Syndrome he have to win the match. So this is the way. This is the way they want to forward actually. సో ఇట్లాగే కంటిన్యూ అవుతా వచ్చాయి. సో ఇట్లా సి దీంతో కింగ్‌ని స్టాప్ చేసేసాడు మొత్తానికి. కింగ్ రావడానికి లేకుండా పోయింది యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. సో ఈ నైటు అంతే దీనికి సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది యాక్చువల్‌గా. సో అగైన్ చెక్. అగైన్ నార్మల్ చెక్స్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ జస్ట్ సింపుల్. సో దీన్ని ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్‌గా వెళ్తా ఉన్నాయి యాక్చువల్‌గా. ఎందుకంటే ఇక్కడ టైం అనేది లెఫ్ట్ అయిపోయింది. లాస్ట్‌కి సిండ్రోమ్‌కి టైం అనేది చాలా తక్కువైపోయింది యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. అగైన్ దీస్ ఆర్ ఆల్ నార్మల్ స్టెప్స్ నథింగ్ ఎల్స్. బట్ ఇక్కడ ఏదన్నా రిస్క్ తీసుకుంటే ఎలా అయ్యుండేది? సీ ఇక్కడంతా కామ్‌గా ఉన్నాయి యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. సో ఇయన్నీ మామూలే. సో ఇట్ ఈస్ లైక్ థట్. So you want to kill actually. So again, she supposed to kill. So like that and like that again back. You want to support. You want to support this one. So whenever it comes to king, and again he is come to like this one or this one, this one or this one. It is like that because of the you want to support like that. So same thing. యాజ్ యూజువల్‌గా కంటిన్యూగా వస్తా ఉంది. సో, ఇలా కంటిన్యూగా వెళ్తా ఉంది యాక్చువల్‌గా చెప్పుకోవాలి అంటే. సో, ఇది అట్లా కంటిన్యూ చేసుకుంటా వెళ్తానే ఉన్నారు. బికాస్ ఆఫ్ సిండ్రోమ్ ఆల్వేస్ సపోర్టింగ్ దిస్ పాన్ యాక్చువల్‌గా. సో, ఇది మూవ్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఇది మూవ్ అయితే దీన్ని కిల్ చేసేస్తాడు. సో, దెన్ ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. సో, అగైన్ ఇట్ ఈస్ బికాస్ ఇది ముందరికి రాలేదు. ఇది ముందరికెళ్ళలేదు. సో, ఇది ముందరకొస్తే ఏమవుతదంటే, ఇక్కడ ఇది కిల్ చేసేస్తాడు. ఇది సేఫ్ అయిపోతది. ఇది ఇక్కడ హ్యాంగింగ్‌లో ఉంటుంది. సో, దెన్ ఈజిలీ యూ వాంట్ టు కిల్ లైక్ దట్. సో, ఇట్లా కంటిన్యూగా స్టెప్స్ నార్మల్‌గా ఎళ్తా వచ్చాయి. సో, ఇట్లా. సో, ఇట్లా కంటిన్యూ సో, లాస్ట్ కిల్ జరిగింది. ఇక్కడ ఒక చిన్న డౌట్ యాక్చువల్‌గా. ఒకవేళ సో, ఇట్లా అయింది గదా! సో, ఇన్‌కేస్ ఇట్లా గాని ముందుకు గాని ఎళ్ళుండుంటే ఫస్ట్ కింగ్‌ని ముందరికి జరిపేసి, తర్వాత ఇట్లా వెళ్ళాలి. తర్వాత ఇన్‌కేస్ ఛాన్స్ లేదు యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే. సో, సేమ్ కంటిన్యూ అయినాయి. సో, ఇలా, ఇలా. సో, ఇఫ్ దే వాంట్ టు సపోర్ట్, దే వాంట్ టు like that only. So, last they are going to decide. So, they want to go with the draw. So, almost 86, 80, 88 steps they went like that. So, finally they went to same steps. So, they will agree actually చెప్పుకోవాలంటే. So, this is the where it is went to draw the game actually. Thank you guys. Thank you very much.